పుట్టినోళ్ళు మనల్ని మోసం చేస్తారు. బయటోళ్ళే మనకు ఉంటారు. ఇంపార్టెంట్. ఓకే. నా ప్రాణం నా ఫ్రెండ్స్. రక్త సంబంధం కన్నా బయటోళ్ళు మనల్ని అంటే మనం తోడబుట్టినోళ్ళు మనల్ని మోసం చేస్తారు. బయటోళ్ళే మనకు ఉంటారు అనొక స్టేట్మెంట్ పాస్ అవుతుంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో. అలాగనని తమ్ముడు తోడబుట్టిన వాళ్ళు అన్నీ తోడబుట్టిన వాళ్ళు అలా చేస్తారని ఇప్పుడు అలా అన్నాం. బట్ నా విషయంలో నాకు నా ఫ్రెండ్స్ కూడా నాకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచే అంటే నా ఫ్రెండ్‌లో ఒక ఇండస్ట్రీ నుంచి కాదు. నాకు దేవుడి దయ వల్ల ఆల్ ఫీల్డ్స్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ చెన్నై నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మా గ్యాంగ్ పేరు ఏవియేటర్స్. అంటే పాష్గా ఉంటుందని అప్పుడు ఏవియేటర్స్ అని పెట్టాం. తెలుగులో అంటే గాలి తిరుగుడు బ్యాచ్. సో ఇంటర్లో పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సే ఇప్పటివరకు. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. ఇంతిలా చూసిన మనోజ్ అన్నని వై ఈజ్ హీ సడన్లీ డిప్రెస్డ్? వాట్ ఈస్ దేనికోసం ఈజ్ ఫైటింగ్ ఫర్? పబ్లిక్లో దేనికోసం ఈజ్? ఇంకో వర్జన్ అంటే కొంచెం పీస్ఫుల్గా డీల్ చేసుకోవచ్చు కదా, లేదా కామ్గా ఉండొచ్చు కదా. వై ఈజ్ హీ కమింగ్ ఇన్ టు పబ్లిక్ అండ్ యునో క్రియేటింగ్ అ బ్యాక్లాష్ ఫర్ హిమ్? చాలా మంది మిమ్మల్ని చూశారు, వాళ్ళకి ఏం చెప్దాం అనుకో. తమ్ముడు ఎదురుగా ఒక కత్తి పడేసి నీ మీదుగా కత్తిలు ఎత్తుకొని పరిగిస్తూ ఆ కత్తి ఎత్తు లేకపోతే తల పడిపోతుంది కింద అన్నప్పుడు నువ్వేం చేస్తావు? కత్తులు నీ దగ్గరికి వచ్చేస్తే నీ కాలు కింద కత్తి ఉంది, ఆ కత్తి తీసి అడ్డు పెట్టుకుంటావా, లేదా ఒకే తల నరుక్కొండనిస్తావా? వెన్ దర్ ఇస్ సమ్వన్, వెన్ నీకు పిల్లలు ఎంతమంది ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నైనా పడగలుగుతావు, ఎన్నైనా చేయగలుగుతావు. ఓ కుటుంబం, మౌనిక, పిల్లలు, తనకి తల్లిదండ్రులు తెలుసు, చిన్న ఏజ్లోనే తనకు జరిగినది ఎవరికి జరగకూడదు. అలాంటి ఒక కష్టమైన సిచ్యువేషన్ తను వెళ్ళింది. అండ్ చాలా చూసింది తను కూడా. అండ్ తనకి గొడవకి ఏమాత్రం సంబంధం లేదు. అండ్ దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నేను ఏ రోజు ఆస్తి అడగలేదు. దట్ ఈస్ అండ్ మై ఫైట్ అంతా ఒకటే, అడిగింది ఒకసారి ప్రూవ్ చేయండి అని. అండ్ గొడవ అయిన వెంటనే సీసీటీవీ కెమెరాలు నా మీద కంప్లైంట్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలు మాయం చేశారు, విచ్ ఐ బీన్ టెల్లింగ్. అండ్ కాన్స్టెంట్గా నేను బయట ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు జరిగేదే, ఈసారి తెలియాలని చెప్పారనమాట. ఎందుకంటే నో, ఇట్స్ నాట్ రైట్. ప్రతిసారి జరిగితే ఓకే, కానీ ఒక ఇది వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు నిందలేసి ఆ నిందల్ని నిజాలు చేసేదానికి ఒప్పుకో అంటే నో, ఐ వోంట్ అగ్రీ. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను తప్పు చేస్తే రెడీ, నేను దాక్కుంటాను. నేను తప్పు చేయలేదు. నా ఫైట్ ఫస్ట్ నుంచల్లా నేను అడిగేది ఒకటే, కూర్చొని మాట్లాడదాం, గొడవలు వద్దని. వాళ్ళు వేసేది ఇవన్నీ నాకు బాధేస్తుంది తప్ప కోపం రావట్లేదు తమ్ముడు. అండ్ దట్ ఈస్ మై, ఎవరికి మా ఇంట్లో కోపం రావట్లేదు, మాకు బాధేస్తుంది. అండ్ అది మనం చెప్పినట్టు అది నా బలహీనతో వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమించడం తప్ప నాకు ద్వేషించడం రావట్లేదు. అది ద్వేషిస్తే వేరేలాగా వస్తుంది, రేజ్ వస్తుంది. అండ్ నేను ఏం బక్కోడిని కాదు, అర్థమైందా? ఆ వైలెన్స్ నేను చూపించగలుగుతాను. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ వైలెన్స్ రూట్ నేను తీసుకోవట్లేదు. అండ్ అది నా జనరేషనల్ కర్మ ఏమైనా ఉన్నా, నా జనరేషనల్ శాపాలు ఏదన్నా ఉన్నా, ఐ వాంట్ టు కట్ ఇట్. ఆ జనరేషనల్ కర్స్ అంటారు ఈ మధ్య. సో ఐ వాంట్ టు కట్ దట్. నా పిల్లలకి ఆ కోపాలు కానీ ఇది కానీ వాట్ ఎవర్ నేను చూసింది నా పిల్లలకి ఇవ్వకూడదు అనుకుంటున్నాను. సో అందుకోసమే అడ్డుపడిపోయాను, అందుకోసమే నిలబడాను. అండ్ నేను మాట్లాడింది కానీ, నేను చెప్పింది కానీ ఎవరు తప్పని లేరు, ఎవరు చేయలేరు. ఎందుకంటే వాట్ ఐ స్పోక్ ఇస్ ఫ్యాక్ట్స్.